కార్తీక్‌కి దగ్గర అవుదామని దీపతో మాట్లాడకుండా తీసుకువెళ్ళిపోతున్న జోష్న చెంప పగలగొట్టిన కాంచన. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి. అయినా దీపని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అవును, తన నా కోడలు కాబట్టి అనేక కాంచన అంటుంటే, తన నీ కోడలైతే తనెందుకు వస్తుంది, ఇంట్లో ఉండలేసి రావచ్చు కదా అని పార్వతం అడిగేసరికి, అవును ఇప్పుడు ఇంట్లో కొడుకు లేడు, కోడల్ని ఒక్కదాన్ని వదిలేసి నేను పుట్టింటికి వచ్చేస్తే నన్ను ఏమనుకుంటారు చెప్పు. అత్త కోడల్ని అలా ఇంట్లో వదిలేసి ఇలా రావడం మంచిది కాదు కదా, అందుకని నా పుట్టింటికి నా కోడల్ని కూడా తీసుకువచ్చేసాను అని కాంచన చెప్పేసరికి, ఇక పార్వతం అయితే అబ్బో చాలా బాగుంది, చాలా బాగా ప్లాన్ చేశారే అని చెప్పేసి ఇక పార్వతం అంటుంటే, మీ అంత కాదులేండి, ఎలా అయితే నా కొడుకుని కోడల్ని అదే మీ డ్రైవర్ని మీ పని మనిషిని ఎలా విడదీద్దాం అనుకున్నారు, మా వాళ్ళని అలా విడదీయలేరులేండి, మా వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు, వాళ్ళ ప్రేమ అలాంటిది, వాళ్ళ పుట్టుక అలాంటిదిలే అని చెప్పి కాంచన అంటుంటే, బాగుంది, అందరూ ప్లాన్ చేసుకునే వచ్చారు కదా, బాగా ప్లాన్ చేశారు. ఛీ, నేనేదో సీఈఓ పోస్ట్ కోసం చెప్పేసి అంతా చేశారనుకున్నానే, కానీ ఇప్పుడు సీఈఓ పోస్ట్ కాదు కదా, అందరూ కలిసి ఉండడానికి బాగానే ప్లాన్ చేశారని చెప్పేసి ఇక జోష్న అనేసి కోపంతో అలా వెళ్ళిపోతుంది. అమ్మ కాంచన దా భోంచొద్దు కానీ కూర్చో దా అమ్మ అని ఇక శివనారాయణ అయితే కాంచనాన్ని దీపాన్ని భోజనం చేయడానికి తీసుకువెళ్తాడు. ఏంటి బావా ఆల్ సెట్టా అని ఇక దీప అడుగుతుంటే, ఆల్ సెట్ దీప, నేనే అమ్మతో ఇలా ప్లాన్ చేయించి మరి ఇక్కడ రప్పించాను, చూసావా మన ప్లాన్ భలే ఉంది కదా అని కార్తీక్ అడుగుతుంటే, సూపర్ ఉంది బాబా. జోష్నకి కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుందిలే అని చెప్పేసి ఇక దీప కార్తీక్తో అంటుంటే, అలా ఉంటుంది మన ప్లానింగ్, లేకపోతే నిన్ను నన్ను 2 వారాలు దూరం పెడదామని ప్లాన్ చేస్తుందా, అది అసంభవం. 2 వారాలు ప్లాన్ దూరంగా పెట్టి ప్లాన్ చేసి ఇక్కడ నన్ను దగ్గరగా ఉంచుకుని నన్నే ప్రేమించి ఇలాగ ఏదో ఒకటి దగ్గర చేసుకుని పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేస్తుందా జోష్న? అంత ఈజీగా నేను దొరుకుతాను అనుకుంటుందా? అంత సాధారణంగా నేను దీపని వదిలేసి ఎక్కడికి వెళ్ళను, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అని కార్తీక్ అంటే, నాకు తెలుసు బావా, అందుకనే దాని పప్పులేమి ఉడకవని తెలియచేయడానికే నేను అత్తయ్య వచ్చాం, వాళ్ళ పని అయిపోతుందిలే, వాళ్ళకి చెప్తాను దాని సంగతి, ఇక్కడే ఉంటాం మేము, ఆ 2 వారాలు కూడా మేము కూడా ఇక్కడే ఉంటాము, కానీ మనం ఒక్క గదిలో పడుకోకపోయినా మనం మాత్రం అలా నేను చూస్తూ బతికేస్తాను బావా నేను అని ఇక దీప అంటుంటే, నేను కూడా అంతే, నేను చూస్తూ నేను బతికేస్తాను దీప అని చెప్పేసి కార్తీక్ అంటాడు. మాట్లాడుకుని చాలే, ముందు రండి భోజనానికి అని చెప్పేసి ఇక జోష్న పార్వతం అయితే పిలవడంతో ఇక భోజనానికి అయితే వెళ్ళిపోతారు అందరూ. ఇంక అందరూ వెళ్ళేసరికి, ఏంటి ఈవిడ కూడా మనతోనే తింటుందా దీప కూడా అని చెప్పేసి ఇక జోష్న అడిగేసరికి, తప్పేముంది, వాళ్ళ మన అతిథులు, నా కూతురు కోడలుతను కాబట్టి తనకి అన్నం అంతా తినే హక్కు ఉంది, నోరు మూసుకుని తినది వండుకొని తినండి, వడ్డించుకొని తినండి అని చెప్పేసి ఇక శివనారాయణ అంటే, ఓయ్ జోష్న ఇప్పుడు ఏం మాట్లాడకు, మీ తాతయ్య ఫుల్ ఫైర్లో ఉన్నాడు, అవసరమా మళ్ళీ మాట్లాడి తిట్టించుకుని సీఈఓ పోస్ట్ ఉన్న బ్రాంచ్ కూడా పోగొట్టుకోకు, సైలెంట్గా ఉండు అని ఇక పార్వతం చెప్పేసరికి, సరే గ్రాని అని చెప్పేసి ఇక సైలెంట్ అయిపోతుంది జోష్న అయితే. ఇక అందరూ భోజనం చేశాక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కార్తీక్ ఏదో పని మీద పైకి వెళ్తే వెనకాతలే జోష్న వెళ్తుంది. వెళ్ళి ఇక, బావా ఏంటి మీ ఆవిడ ఉంటే నేను నిన్ను దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నావా, నేను దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నావా, నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వేమనుకున్నా ఏం చేసినా నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, నీ పప్పులేమి ఇక్కడ ఉడకో జోష్న అని అప్పుడే దీప అయితే పైకి వస్తుంది. ఏంటి మా బావ వెళ్ళిపోతే వెనకాతలే తోకలో వెళ్ళిపోతున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఆయన నా భర్త, ఇద్దరిని విడదిద్దామని నువ్వు ఎంత ప్లాన్ చేసినా అదేం పప్పులు అడుకో, అయినా ఆయన ఇప్పుడు నాతో లేకపోతే ఇక్కడ నీతో ఉన్నారు కదా, నువ్వు కూడా సీఈఓ అవ్వబోతున్నావు కదా, మరి ఆయన నీ దగ్గర ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా, ఆయన కూడా ఒకవేళ నీకు సలహాలు ఇస్తారేమో, నువ్వు విన్ అయిపోవచ్చేమో, ఎవరికి తెలుసు. ఆ మాట నేను శివనారాయణ గారి దగ్గర అనొచ్చు, కానీ అనలేదు, ఎందుకంటే నేను కూడా ఇలాగే చేద్దాము ప్లాన్ చేసి మరి మీ ఇంటికి వచ్చాంలే, చూసావా అందరం మీ ఇంట్లోనే ఉన్నామని చెప్పేసి ఇక దీప అంటుంటే, నువ్వెంత చేసినా ఏం చేసినా నిన్ను బావని విడగొత్తే పూచి నాది, బావని తిరిగి పెళ్లి చేసుకునే బాధ్యత నాది, నువ్వు అంతలా ఏమీ హ్యాపీగా మురిసిపోకలే దీప అనిక కార్తీక్ వాళ్ళకందరికీ చెప్తుంది. ఇక జోష్న అయితే, జోష్న నోరు మూస్తావా, ఎందుకు మూయాలి దీప, ఇదిగో బావ నావాడు, చేయి పట్టుకుని లాగి నా వైపు ఉంచుకుంటాను, ఇప్పుడు ఏం చేస్తావు, అసలు నువ్వేం చేయగలవు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, అప్పుడే ఇక కాంచన చూసి, కాంచన అయితే జోష్న చెంప పగలు కొడుతుంది. అత్త ఎందుకు కొట్టావు, ఇప్పుడు నీ కొడుకు కాదు కదా, తన ఇంటి డ్రైవర్ కదా, సిగ్గు లేదా నీకు డ్రైవర్ చేయి పట్టుకోవడానికి, ఇంత పెద్ద ఆస్తి ఉన్న మనిషివి నువ్వు సిగ్గు లేకుండా డ్రైవర్ చేయి పట్టుకుని నాది నాది అని వాదిస్తావా?
అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి ఇక కాంచన అంటుంటే, అత్త నీకు బాగా అలసైపోయింది, ఏదో నాటకాలు ఆడి ఇక్కడికి వచ్చారు, నాకు తెలియదు అనుకుంటున్నారా అని జోష్న అంటుంటే, ఏం తెలుసే నీకు, ఏం తెలుసు, పోనీ తెలిసే అనుకుందాము, ఏం తెలిసి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, నీ మొఖానికి అంత సీన్ లేదులే. సరే ఇప్పుడు నువ్వు నిజంగానే అంటున్నాడు, వాడు నా కొడుకు కోడల్ని విడదీసే హక్కు నీకు లేదు, విడదీసినా నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటాడని అసలు ఎలా అనుకుంటున్నావు, నువ్వు నా ఇంటికి కోడలు అవుదాం అనుకుంటున్నావా, చచ్చిన సరే నిన్ను కోడలుగా చేసుకోను నేను, నీలాంటి వంకర బుద్ధులున్న కోడల్ని నేను ఎక్కడా చూడలేదు, నిన్ను అసలు నా ఇంటికి కోడల కింద కూడా నేను ఊహించుకోదలుచుకోలేదు, ఏదో మా అన్నయ్య కూతురు అని చిన్నప్పుడు నేను మాట తీసుకున్నానే కానీ పెద్దయ్యాక నువ్వు ఇలా తయారవుతావని తెలిసినా అసలు నువ్వు అన్నయ్య దగ్గర మాట కాదు కదా, నీ ముఖం కూడా చూసేదాన్నే కాదు నేను, నా కొడుకుని అంత ఇబ్బంది పెట్టావే, దీపాన్ని పెళ్లి చేసుకోక ముందు కూడా వాడికి ఏనాడు సహాయం చేయలేదు, ఏనాడు వాడిని సీఈ పొజిషన్లో కూర్చుని ప్రశాంతంగా ఉండనివ్వలేదు, వాడు పెళ్ళయిన తర్వాత కూడా టార్చర్ పెడుతూనే ఉన్నావు, అసలు నీలాంటి ప్రేమించే మరదలు అసలు ఎవరికన్నా ఉంటుందా, ఇలా వంకరగా ప్రేమించేది టార్చర్ పెట్టే సైకోది ఎవరికైనా దొరుకుతుందా అనిక కాంచన అంటుంటే, అత్త మర్యాదగా మాట్లాడు, ఏంటి మర్యాదగా మాట్లాడేది, తెలుసు కదా నాకు నువ్వు ఎలా ఉంటావో ఏం చేస్తావో తెలియదు అనుకుంటున్నావా, నాకు ఇప్పుడు కూడా కావాలని సీఈఓ పేరు చెప్పి వాణ్ణి దీపాన్ని 2 వారాల దాకా కలవకుండా చేద్దామని ప్లాన్ చేశావు, ఈ విషయం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి ఇక అంచనా అంటుంటే, అత్త నన్ను కొట్టావని ఇప్పుడు మా అమ్మకు చెప్పుకుంటే చెప్పుకోవే, కార్తీక్ గారు చేపట్టుకుని పక్కకి లాగుతున్నావు, దీపాతో మాట్లాడనివ్వకుండా చేస్తున్నావు అని చెప్పేసి నేను కూడా చెప్తాను, వెళ్ళి కార్తీక్ గారిని హక్ చేసుకోబోతున్నావు అని చెప్తాను, ఏం చేస్తావు చెప్పుకో, వెళ్ళి నేను కూడా చెప్తాను అని కాంచన అంటుంటే, బాగా బరి తెగించారు బావా మీ అందరూ కలిసి, అత్త నువ్వు కూడా అత్త అనిక జోష్న అంటుంటే, నేను బరి తెగించలేదే నువ్వే తెగించావు, తెగించి పెళ్ళయిపోయి ఆల్రెడీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అవ్వబోతున్నాడు, వాడిని చేపట్టుకుని లాగడానికి నీకు సిగ్గులేదేమో, మాకు సిగ్గుంది మాకు బుద్ధి ఉంది, అందుకే నీ దవడ పగలగొట్టాను అని ఇక కాంచన అయితే లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చేస్తుంది ఇక జోష్నకి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.